ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 37వ అధ్యాయం 8వ వచనం. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేరేదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి, అతని కళ్ళను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టిరి. ఈ దినం మనం యోసేపు గారి జీవితం నుండి మరొక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా, యోసేపు గారు దేవునిలో ఎదుగుటను బట్టి దేవుడు తన భవిష్యత్తులో ఏం జరగబోతుంది అని దర్శనాన్ని అనుగ్రహించారు. ఆ దర్శనాన్ని అనుగ్రహించినప్పుడు తన సహోదరులతో పంచుకున్నప్పుడు తన సహోదరులు అది వినగానే తన మీద కోపం పెంచేసుకొని పగ పెట్టేసుకున్నారు. నేటి దినాల్లో కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము దేవునిలో ఎదుగుతూ ఉంటే, దేవుని మాటలు మన నుండి వస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క కార్యాలను మన నోటి ద్వారా పలకబడుతున్నప్పుడు అనేకమైన విరోధులు మనకు ఏర్పడుతూ ఉంటారు. మన మీద పగలు పెట్టేసుకుంటారు, మనల్ని దూరం చేస్తూ ఉంటారు, మనతో మాట్లాడరు. అయినప్పటికీ యోసేపు గారు దేని గురించి ఆలోచించలేదు, దేవుని మాత్రమే ఆశ్రయించాడు. అందుని బట్టే గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. ఈ దినం మనం కూడా ఎటువంటి నిందలు వచ్చినప్పటికీ దేవుని మాత్రమే ఆశ్రయించి, ఎవరైతే నిన్ను హేళన చేస్తూ ఉన్నారో వారి గురించి ప్రార్థిస్తే గొప్ప ఆశీర్వాదము దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి దేవా, ఈ దినమందు ప్రభువా నాయన, నీ బిడ్డలుగా పిలువబడుతున్న మేము ప్రభువా నాయన, నిన్ను ప్రకటించినప్పుడు ప్రభువా నాయన, అనేకమైన శత్రువులు మాకు ఏర్పడినప్పుడు ప్రభువా నాయన, వారికి విరోధులుగా ఉండక ప్రభువా నాయన, వారిని నీ యొక్క ప్రేమతో ప్రేమించి ప్రభువా నాయన, యేసయ్యా, వారికి మాదిరికరమైన జీవితాలను జీవించడానికి మీరే కృపను అనుగ్రహించండి. మీరే సహాయం చేసి నడిపించమని ఈ ప్రార్థన నజరేయుడును మా ప్రభువును రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్.